అడగాల్సింది ఏంటంటే అసలు దేని గురించి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలి అక్కడ? టిప్పు సుల్తాన్ ఒక హిందూ ద్రోహి. ఎంతో మంది హిందువులని ఊచకోత కోసి, ఎంతో మంది హిందువులని బలవంతంగా మత మార్పిడిలు చేసి, ఎంతో మంది హిందువులని మనోభావాలు దెబ్బతీసి, ఎంతో మంది హిందువులు ఆరాధ్య దైవమైన ముఖ్యంగా మన కడప జిల్లాలోనే ఇక్కడ రాయలసీమలోనే నంద్యాలలో అహోబిలం యొక్క మందిరంలో శ్రీ నరసింహస్వామి గారి యొక్క బంగారు విగ్రహం ఉండేది అప్పట్లో. సో ఆ విగ్రహాన్ని కూడా కొల్లగొట్టి, ఆ విగ్రహాన్ని దోచుకొని పోయి, ఆ బంగారపు విగ్రహాన్ని అట్ ద సేమ్ టైం ఎన్నో హిందూ మందిరాలని ధ్వంసం చేసి, హిందువుల ద్రోహి అయిన టిప్పు సుల్తాన్ గారి పేరు ఏ విధంగా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, దీనికి వాళ్ళు ఫస్ట్ సమాధానం చెప్పాలి. అండ్ ఇంకోటి, పెట్టాలనుకుంటే మేము అన్ని కమ్యూనిటీస్ ని, అన్ని మతాల్ని గౌరవించే ఒక ఏదైనా మతం ఉందంటే అది మా హిందూ ధర్మం మాత్రమే. సో సేయింగ్ దాట్, పెట్టాలనుకుంటే శ్రీ అబ్దుల్ కలాం లాంటి గొప్ప నాయకులు, ఒక గొప్ప ప్రెసిడెంట్ కింద పనిచేసిన ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్న అబ్దుల్ కలాం గారి పేరు పెట్టచ్చు కదా, ఎవరొద్దన్నారు? దానికి హిందువులం మేమందరం కూడా ఒప్పుకుంటాం. ఇంకా చాలా మంది పేర్లు ఉన్నారు. అండ్ ముస్లిమ్స్ పేర్లే కాకుండా హిందువుల పేర్లు కూడా పెట్టే ఆస్కారం ఉంది అక్కడ. సో ఎవరిదైనా గొప్ప నాయకుల పేర్లు పెట్టండి అని మేము అడుగుతున్నాం. అంతేగాని హిందూ ద్రోహి అయినా ఒక టిప్పు సుల్తాన్ గారి పేరు ఎందుకు పెట్టాలి అన్న దానికి మీరు ఫస్ట్ సమాధానం చెప్పాలి. అండ్ దాని గురించి ముఖ్యంగా అక్కడ ఎటువంటి పర్మిషన్స్ లేవు, ఇంకా టిప్పు సుల్తాన్ సెంటర్ కింద మార్చాలని చెప్పి కలెక్టర్ గారి దగ్గర ఎటువంటి దరఖాస్తు రాలేదంట. అండ్ మున్సిపల్ అథారిటీస్ దగ్గర కూడా ఎటువంటి దరఖాస్తు లేదు. అండ్ అక్కడ పర్మిషన్ లేదు టిప్పు సుల్తాన్ సెంటర్ అని పేరు మార్చడానికి. మరి ఎటువంటి పర్మిషన్స్ లేనప్పుడు ఏ ఉద్దేశంతో మీరు అక్కడ అల్లరి సృష్టించారు అక్కడ పేరు మార్చమని? నేను ఆ వర్గాన్ని క్లియర్ గా అడుగుతున్నాను. దేని గురించి ఏ పర్మిషన్స్ లేకుండా మా హిందూ బంధువుల మీద ఎందుకు అటాక్ చేశారు? దీని వెనక ఏమైనా ఇంకా లార్జర్ కాన్స్పిరసీ ఏమైనా ఉందా? ఇంకేమైనా కుట్ర, ఇంకా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఇంకా వేరే యొక్క శక్తులు, ఏదైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ యొక్క హస్తాలు కూడా దీని మీద ఉన్నాయా? ఈ యొక్క ప్లాన్ ఇది ఒక ప్రీ ప్లాన్ మెడిటేటెడ్ ప్లానా అన్న కోణంలో కూడా దయచేసి పోలీస్ వారు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను దయచేసి ఇవాళ రోజు కోరుతున్నాను. సో సేయింగ్ దట్, ఇవాళ రోజు నేను మళ్ళీ నేను మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాను. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇందులో బీజేపీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టీడీపీ, జనసేన అండ్ బీజేపీ మూడు పార్టీలు సమన్వయంతో మేము ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం, అభివృద్ధి పదంలో మారుద్దామన్న ఒక దృక్పథంతో మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాము. సో అడపాదడప ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కూడా మేమందరం సామరస్యంగానే ఇవన్నిటిని సాల్వ్ చేస్తూ ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నాము. సో మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కూడా అదే చెప్తూ దయచేసి దీన్ని రాజకీయ రంగు పులవకండి చెప్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఘటనని తీవ్రంగా ఖండించారు ఆయన. అండ్ మా బీజేపీ నాయకుల మీద చేసుకున్న డిఎస్పీని ఇమీడియట్ గా సస్పెండ్ చేసే విధంగా కోరుతున్నాము. మాధవ్ గారు కూడా అదే కోరుతున్నారు. అండ్ మేము కూడా బీజేపీ కార్యకర్తల లాగా ఆయన ఒక్క దిశా